రాజకీయాలంటేనే ఎత్తులు పై ఎత్తులు, అవసరమైన చోట కుయుక్తులు, ఇంకా చెప్పాలంటే అనేక వ్యూహాలు. ఎన్నికల వేళైతే ఇలాంటివి ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు మహా వేడిగా ఉన్న సమయంలో బయటకు వచ్చిన 2 వీడియో సందేశాలు చర్చనీయాంశంగా మారాయి. రెండిటిలోనూ సామీప్యం ఉండటమే దీనికి కారణం. ఏపీలో ప్రధాన సామాజిక వర్గం కాపు. ఈ సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం దశాబ్దాలుగా బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. కానీ అది సాకారం కాలేదు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన పద్మనాభం ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఎన్నికల సమయంలో ఆయన పేరు వినిపిస్తోంది. కొన్ని నెలల కిందట ఏకంగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడంతో సహజంగా ఇప్పుడు టీడీపీ జనసేన కూటమికి విరోధి అయ్యారు. వైసీపీలో చేరికకు అంతకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తీవ్రంగా విమర్శించారు ముద్రగడ. కాగా ప్రస్తుతం పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు పద్మనాభాన్ని వైసీపీ ఆయుధంగా ఎంచుకుంది. అయితే ఈ వ్యవధిలోనే పద్మనాభంకు ఊహించిన షాక్ తగిలింది. స్వయంగా ఆయన కుమార్తెనే వీడియో రిలీజ్ చేశారు. ముద్రగడ ఆలోచనలను తప్పుపట్టారు. ఇక రెండో వీడియో ఏపీ మంత్రి అంబటి రాంబాబు గురించి. పోలింగ్కు వారం రోజులు ఉందనగా రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ తన మామను ఉద్దేశిస్తూ తీవ్ర పదజాలంతో వీడియో రిలీజ్ చేశారు. అంబటికి ఓటేయద్దు అంటూ చాలా సరళమైన భాష, స్వచ్ఛమైన తెలుగులో డాక్టర్ గౌతమ్ చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలోనే అంబటి కూడా స్పందించారు. ముద్రగడ, అంబటి ఇద్దరు ఒకే సామాజిక వర్గం. అందులోనూ వీరిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైకి ప్రయోగిస్తోంది వైసీపీ. ప్రచారంలో అటు పవన్ కూడా వీరిద్దరి పేర్లను రోజు ప్రస్తావిస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలోనే వారిద్దరిని వ్యతిరేకిస్తూ కుటుంబ సభ్యుల నుంచి వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. దీని వెనక ప్రత్యర్థి పార్టీల వ్యూహం ఏమైనా ఉందా అనే ఆలోచన వస్తుంది. పోలింగ్ మరి దగ్గర పడుతుందనగా వైసీపీ ప్రధాన నేతలు, మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఇంకెవరి కుటుంబ సభ్యుల వీడియోలు బయటకు వస్తుందో చూడాలి. వైసీపీలో చేరని అంబటి రాయుడిని తన వైపు ఆకర్షించింది జనసేన. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ కాపు నేతలను టార్గెట్ చేస్తూ వీడియోలు వస్తున్నాయి. ఒకవేళ ఇది కూడా జనసేన వ్యూహమే అయితే ఫక్తు రాజకీయ పార్టీగా జనసేన ఎదిగినట్లేనా?